అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఒక డిఫరెంట్ ఫుడ్ చూపించబోతున్నా. నాకు తెలిసి మనం ఎక్కువగా చేసుకోము ఈ ఫుడ్. అండ్ కాలీఫ్లవర్ బ్రాకలీ ఉంటే చాలు ఈ ఫుడ్. ఇంగ్లీష్ ఫుడ్ అన్నమాట. సో నేను ఒకసారి ట్రై చేశాను అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ మా వర్క్లో కూడా చాలాసార్లు తింటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అనుకున్నాను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకు ఒక బ్రాకలీ, ఒక హాఫ్ కాలీఫ్లవర్ ఉన్న సరిపోతుంది. సో 1 పర్సన్కి ఎంత పోర్షన్ కావాలో నేనైతే ఇక్కడ చేస్తున్నది 2 పోర్షన్స్కి అనమాట, నాకు మా హస్బెండ్కి. సో మీకు అర్థమవుతుంది నేను ఎంత కాలీఫ్లవర్ ఎంత బ్రాకలీ యూస్ చేశాను. దీంట్లో మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. సో నేను ఇందులో మష్రూమ్స్ కూడా యాడ్ చేశాను, కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందని. అవి కూడా బ్రౌన్ మష్రూమ్స్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ని అండ్ బ్రాకలీని మంచిగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా చిన్నగా కట్ చేయకండి, ఎక్కువగా పెద్దగా కూడా కట్ చేసుకోకండి. ఇలా ఫ్లవర్గా మీడియం సైజు ఉండాలి, మీడియం టు స్మాల్ ఉంటే సరిపోతుంది. అండ్ కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేయండి, ఎందుకంటే పురుగు అవి ఉంటాయి కదా. సో ఫ్రెష్ ఉంటే చాలా బాగుంటుంది. లేదు మీ దగ్గర లేదు ఫ్రెష్ అని అంటే ఫ్రోజన్ కూడా యూస్ చేయొచ్చు. సో ఏదైనా నడుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము బ్రౌన్ మష్రూమ్స్ తీసుకున్నాము. సో నేను బ్రౌన్ మష్రూమ్స్ ఎక్కువగా వైట్ కూడా యూస్ చేయొచ్చు, కానీ నాకు ఈ టేస్ట్ చాలా నచ్చుతుంది. వైట్వి కొంచెం బ్లాంట్గా అనిపిస్తుంది, అంటే చప్పగా అనిపిస్తుంది. బట్ ఇవి కాస్త టేస్ట్ వస్తుంది అనమాట. నాటు అంటారు కదా, అలా అనిపిస్తుంది. సో ఇలా మనం అన్నీ వాష్ చేసుకున్న తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నా. మీకు ఎయిర్ ఫ్రైయర్ లేకుంటే ఓవెన్ కూడా వాడచ్చు, లేదంటే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. సో వీటిని కాస్త స్టవ్ పైన అయితే స్టీమ్ అవ్వనివ్వండి, ఎయిర్ ఫ్రైయర్లో అయితే కాస్త ఎయిర్ ఫ్రై అవ్వనివ్వండి. అంటే కాస్త బాయిల్ అయ్యి ప్లస్ రోస్ట్ కూడా అవ్వాలన్నమాట. సో లేదు అవెన్లో అయితే సేమ్ ఇలా నేను చేస్తున్న ఎయిర్ ఫ్రైయర్లో చేసే ప్రాసెసే అవెన్ ట్రేలో యూస్ చేసుకోవచ్చు. సో కొంచెం ఆలివ్ ఆయిల్, 2 to 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్, ఎందుకంటే ఇవి కుక్ అవ్వాలి కదా, లేకపోతే డ్రై అయిపోతాయి. అందుకే కొంచెం ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా వేస్తే ఏం కాదు. సో వాటిని ఆలివ్ ఆయిల్ వేసి బాగా పట్టేలాగా కలిపేసి కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్, మీరు ఎక్కువగా యూస్ చేస్తే సాల్ట్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ మేమైతే సాల్ట్ మీడియం, ఎందుకంటే ఇక్కడ హాఫ్ వేసుకుంటే మనం నెక్స్ట్ ఇంకా దీనికి సాస్ చేయబోతున్నాం, దాంట్లో కొంచెం వేసుకుంటాం అనమాట. కాబట్టి హాఫ్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, మీకు తక్కువ అయితే మీద మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులో నేను నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకు తీసుకున్నానంటే ఇది స్టీల్లో కొంచెం స్టిక్ అవుతుంది అన్నమాట, అంటే అడుగంటుతుంది. అందుకే నేను ఇలాంటి కొన్ని ఐటమ్స్కి మాత్రమే నాన్ స్టిక్ యూజ్ చేస్తాను. సో మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే అందులో ఒక 1.5 స్పూన్ బటర్ తీసుకోండి. బటర్ ఎక్కువగా ఉంటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇందులో కాస్త మైదా తీసుకోండి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. దాన్ని ఇలా కాస్త స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి. ఎక్కడ ఆపకండి, కలుపుతూనే ఉండండి. ఇలా వుడెన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర విస్కర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. అండ్ ఇందులో కొంచెంగా పాలు వేసుకుంటూ కాస్త సాస్ టైప్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది తొందర, అండ్ లమ్స్ కూడా ఫామ్ అవుతుంది. బట్ ఎవ్రీ టైం కలుపుతూ ఉంటే లమ్స్ ఖచ్చితంగా ఫామ్ అవ్వదు, మంచి సాస్ అవుతుంది. ఇందులో సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయ్యిందండి, సాల్ట్ లైట్గా వేసుకోండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో, మీకు నచ్చితే వేరే ఫ్లేవర్ సీజనింగ్స్ కూడా వేసుకోవచ్చు, మిక్స్డ్ హర్బ్స్ ఇంకా థైమ్, పార్స్లీ, అదంతా మీ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇందులో నేను చీజ్ వేసాను. సో మీరు ఏ చీజ్ అయినా వాడచ్చు, ఎనీ ఫ్లేవర్. నేను ఫ్లేవర్ చీజ్ వాడాను. లేదు మీకు ఫ్లేవర్ ఇష్టం లేదు అని అంటే మీరు ప్లెయిన్ మోజరెల్లా చీజ్ కూడా వాడచ్చు, ఏదైనా మంచి టేస్టే వస్తుంది. అండ్ లైట్గా పెప్పర్ వేసాను, ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, బట్ పెప్పర్ కొంచెం టేస్ట్ ఘాటు తగలడానికి అంతే. సో ఈ సాస్ రెడీ అయిపోయింది. ఇది రెడీ అవ్వగానే మన ఎయిర్ ఫ్రైయర్లో వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. సో కొంచెం స్టీమ్ అయ్యి అండ్ ఫ్రై కూడా అయ్యాయి. సో ఇందులో మనం సాస్ వేసేస్తున్నాం. సాస్ వేసి కొంచెం అలా కలపాలన్నమాట. సో దీనిపైన మళ్ళీ కొంచెం మనము చీజ్ని చెద్దర్ చీజ్ అయినా మోజరెల్లా చీజ్ అయినా ఎటువంటి చీజ్ అయినా మనం కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈ సాసే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ స్మెల్ కూడా అరోమా కూడా చాలా బాగుంటుంది. మీ ఇంటి నిండా చీజ్ స్మెల్ నిండిపోతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో అవెన్లో అయితే సో ఇలా మీరు ఒక 20 మినిట్స్ తర్వాత వెజిటబుల్స్ని తీసి ఇలా సాస్ వేసేసుకొని సేమ్ ప్రాసెస్ పైన చీజ్ వేసేసుకొని, ఆల్రెడీ వెజిటబుల్స్ కుక్ అయి ఉంటాయి కాబట్టి అంత టైం పట్టదు. సో మనం ఇలా మిక్స్ చేసేసుకొని
పెట్టేసుకొని మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని ఒక 10 minutes ఏంటంటే చీజ్ కరగాలి, పైన కొంచెము లేయర్ అన్నది మీకు గోల్డెన్ బ్రౌన్ లేకపోతే అంతకంటే ఎక్కువగా కొంచెం కలర్ వస్తుంది, మీకు చూపిస్తాను నేను. సో నేను ఇప్పుడు చీజ్ని గ్రేట్ అన్నా చేసుకోవచ్చు, ఇలా స్లైసెస్ అన్నా చేసుకోవచ్చు. సో స్లైసెస్ నాకు ఈజీగా అనిపించింది, గ్రేట్ కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉంటే. చేసుకొని మీద ఇలా చల్లేసుకుంటే అయిపోతుంది. ఎక్కువగా చీజ్ నచ్చే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎలా అయినా సరిపోతుంది. సో ఇదన్నమాట. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి, ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.